అంతరించిపోతున్న కళలను నేటి తరం కూడా తెలపడానికి 6 రోజుల పాటు సురభి కళాకారులు పౌరాణిక కథలను నాటక రూపంలో ప్రదర్శించడానికి కొత్తగూడెం క్లబ్ వేదికగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సురభి నాట్య మండలి నాటకోత్సవాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, తరతరాలుగా వస్తున్న కళలను జీవనోపాధిగా మలుచుకొని నాటకాలను సురభి కళాకారులు ప్రదర్శిస్తున్నారని, మాయాబజార్ నాటకంతో ప్రారంభమై బాలనాగమ్మ నాటకంతో 6 రోజుల పాటు వీక్షకులను కనువిందు చేస్తాయని, అందుకు కళాకారులు సిద్ధంగా ఉన్నారన్నారు. నాటకం జరుగుతున్నంతసేపు కుర్చీలకే పరిమితమై కూర్చుండిపోతారనడానికి అతిశయోక్తి కాదన్నారు. 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సురభి నాటకాలను ప్రజలు ఆదరించాలన్నారు. 70 ఏళ్ల వృద్ధుల నుండి 3 నెలల పాప వరకు నాటక సన్నివేశానికి అనుగుణంగా కళాసేవ చేయడం వీరి విశిష్టత. సాంకేతిక యుగంలో నిరాకరణకు గురి అవుతూ అంతరిస్తున్న ఈ అరుదైన కళను బతికిద్దాం. కళాకారుల ప్రదర్శన చూసి ఆదరిద్దాం. టీంకి వేణుగోపాల్ గారికి నమస్కారాలు. ఇది మన కార్యక్రమం మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మనము జనవరి మొదటి వారంలో చేయాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుకోవచ్చింది వాళ్ళు చెప్పినట్టు. కానీ మొత్తానికి ఇవాళ 13వ తారీఖు రోజు మనం మొదలు పెట్టుకోవడం సంతోషం. నాట్యం అండ్ నాటకాలు అంతరించిపోతున్న కళ. అన్ని టీవీలు మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఏన్షియంట్ ఆర్ట్ ఫామ్కి ఆదరణ తక్కువగా వస్తుంది. కానీ ఆ కళని బ్రతికిస్తూ ఇలా జిల్లాలకు వెళ్తూ ఇంకా కళ మీద మక్కువ ఉన్న వారికి అలరింపు చేస్తూ వారిని ఉత్సాహపరుస్తూ ఇలా వారు గొప్ప గొప్ప కథలను ఇలా నాటక రూపంలో తీసుకురావడం చాలా సంతోషంగా. వారు ఇలాగే ఇంకా మిగతా ప్రదేశాలలో చేయాలని, మంచి విజయం సాధించాలని, ఈ అంతరించిపోతున్న కళని బతికిస్తూ ఆదరించే జనానికి, ఇంకా కొత్త తరం జనాలకి కూడా, కొత్త తరం యువతకి కూడా ఈ నాటక రూపాలని వారు
దగ్గరికి చేరుస్తారని ఆశిస్తూ వారికి మరొకసారి నా యొక్క అభినందనలు, నా యొక్క శుభాకాంక్షలు అని తెలియదు. కూడా నేను నిజం చెప్పాలంటే ఒక 5 నిమిషాలకి వెళ్దాం అనుకున్నాను, కానీ మీరు అందరూ కట్టిపడేసి కూర్చొని చూపించారు. చాలా అద్భుతంగా ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను నేను ఈ నాటక చేసిన ఈ అరుదైన కళ, అంతరించిపోతున్న కళ. మీరు దాన్ని నిలబెట్టడానికి, బతికించడానికి మీరందరూ మీ అందరికీ కూడా ఎంతో ఎంతో అది అభినందనీయం. ప్రతి ఒక్కరికి కూడా చాలా నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఎస్పెషల్గా ఎదింది చాలా అద్భుతంగా, ఎంతో చాలా అద్భుతంగా కృష్ణుడు కానివ్వండి, అభిమన్యుడు కానివ్వండి, మీరు సుభద్ర గారు చాలా అద్భుతంగా చాలా బెస్ట్, చాలా అద్భుతంగా ఆ డైలాగ్ అన్ని ఎట్లా చెప్తున్నాయో తలుచుకుంటే. ఎందుకంటే నేను అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఒక చిన్న నాటకం చేసినాను. నాకు 3 డైలాగులు, ఆ 3 డైలాగులు గుర్తించుకోవడానికి నాకు 2 రోజులు ఏ టైంలో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది చాలా ఎంత కష్టమో నాకు అప్పుడు అర్థమైంది. ఇవాళ చూస్తూ ఉంటే గంటన్నర నాటకం కోఆర్డినేషన్, ఒకళ్ళు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ చెప్పేసి, దాని తర్వాత గేయాలు, రాగం, చాలా మళ్ళీ మీరు వాడిన టెక్నాలజీ చాలా, అంటే మినిమల్ ఎక్విప్మెంట్. మనం లేజర్ షో పెట్టి అది టెక్నాలజీ ఏర్పడుతుంది, మినిమల్ ఎక్విప్మెంట్ మీరు అందరూ చేసింది చాలా అద్భుతంగా అనిపించింది. ఎంతో నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఉండాలని చూసిన తర్వాత సురభి నాటకం ఇవన్నీ నేను ఎప్పుడు బతుకుండాలని వీరికే కాదు, అందుకే వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఒక 10 మందికి ఇప్పుడు చూశారు. మీరు ఎంత అద్భుతంగా, ఎంత వారు ఎంత వాళ్ళు ఎఫర్ట్ పెట్టి, ఎంత కృషితో వారు పట్టుదల, దాని నాకు ఎంత కష్టం ఉందో కూడా మీ అందరికీ తెలుసు. మీరు ఒక 10 మంది చెప్పి రేపు ఈ హాల్ అంతా నిండే విధంగా మీరు జనాన్ని